చిరంజీవి గారిని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ఆయన ఆయన దానికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఎలా చూద్దాం? నా మనసులో భావం చెప్తానండి. చెప్పండి. అన్నయ్య చేసే సేవా తత్పరత ఇక దానికి నో మార్క్ అండి. అదే ఎవరు దాన్ని రీచ్ కాలేరు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నా చాలా కష్టం. సో నేను ఆయన్ని ఒక నా మనసులో మాట చెప్తున్నాను అన్నయ్య. ఇది ఎందుకంటే నేనేదో గొప్పగా చెప్పానని కాదు, నాకెందుకో మరి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఇది అనుకుంటే జరుగుతుంది. మరి నా విషయంలో ఏంటో నాకు తెలియదు, కానీ ఇది చాలా నిదర్శనాలు జరిగినాయి. మిమ్మల్ని నేను మా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్గా చూడాలని నా కోరిక అండి ఈ పుట్టినరోజు సందర్భంగా. రైట్. ఆయన కావాలి అనుకుంటే ఆయన కావాలనుకుంటే బోల్డ్ అండి. కావాలి అనుకుంటే ఇంకా మంచి మంచి అవకాశాలు ఉంటాయి, కానీ ఆయన ఎందుకో వద్దంటున్నారు. గవర్నర్గా పోనీ ఆ డ్రెస్సులో ఒక సినిమా చేస్తే మా ఆనందం అండి. ఎందుకంటే ఆయన అడిగితే కాదనే ఎవరో ఉండరు. కానీ ఆయన ఏంటంటే కేంద్ర మంత్రి చేశారు. అలాగే మా కోరిక ఏంటంటే గవర్నర్ అయితే ఈ సేవా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం విస్తరిస్తాయని మా కోరిక. ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంకి అన్నగా ఉన్నారు. ఏ పొజిషన్ అయినా కూడా దానిలో ఇసుమంతైనా ఆయనలో అహం అనేది లేకపోతే ఏం అనిపించింది. నిజంగా మహానుభావుడు చిరంజీవి గారు. మరొకసారి చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం.